రోజు గురువారం ఎగ్జాక్ట్లీ 6:37 అవుతుంది. ఆ టైం సాయంత్రం నైట్ అయిపోయింది. అక్కడికి అయిపోయింది. మీ అంకుల్ మీది చాలా దూరం ఉంది, మేము ఇక్కడ జాయిన్ చేస్తాం, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి ఆయన అన్నాడు. అక్కడికి వెళ్ళి ఏం జరిగిందనేది మాకు తెలియదు. ఎందుకంటే హాస్టల్కి మాత్రం ఆ అమ్మాయి వచ్చేసి 10:30-11 ఆ టైంలో వెళ్ళిందని చెప్పేసి మాకు ఇప్పటికే సమాచారం ఉంది. 11 దాకా మరి ఆ అమ్మాయికి ఏం చేశాడు ఏందనేది తెలియదు. అయితే శుక్రవారం, ఇది జరిగింది 29వ తారీఖు గురువారం. అయితే శుక్రవారం పొద్దున్న 11 గంటలకి మరి మేడం గారు మాకు కాల్ చేయడం జరిగింది. కాల్ చేసి మీ అమ్మాయికి ఆరోగ్యం బాగలేదు, వచ్చి మీరు తీసుకెళ్ళాలని చెప్పేసి అంటే మా బాబాయ్ మరి ఊటౌటిన ఆయన ఫోన్ తీసుకొని ఎందుకు బాగలేదు, నేను నిన్ననే కదా జాయిన్ చేశాను హాస్టల్లో అని చెప్పేసి టెన్షన్ పడుతూ ఇక్కడ దగ్గర హైదరాబాద్లో ఏదైనా దగ్గర హాస్పిటల్ ఉంటే జాయిన్ చేయండి, మేము వస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఆ తర్వాత మళ్ళీ ఇంకో 1 అవర్లో కాల్ చేసి మేడం గారు మీ అమ్మాయి అసలు చనిపోయే పరిస్థితిలో ఉంది, మీరు వచ్చి ఇమ్మీడియట్గా తీసుకెళ్ళాలని చెప్తే మా బాబాయ్ వచ్చేసి తీసుకురావడం జరిగింది. అయితే ఫ్రైడే సాయంత్రం తీసుకొచ్చాడు ఆయన. మరి ఆ రోజు ఇక్కడ కోదాడ సంకల్ప హాస్పిటల్లో జాయిన్ చేద్దామని చూసాము. అయితే ఇక్కడ పరిస్థితి చాలా సీరియస్గా ఉంది అమ్మాయిది. ఇక్కడైతే మేము చేయలేం వైద్యం అని చెప్పేసి మీరు ఖమ్మం వెళ్ళమని చెప్పేసి వాళ్ళు ఖమ్మం పంపించారు. ఖమ్మం పంపేగానే ఆ ఖమ్మంలో డాక్టర్లు కూడా వాళ్ళు ఆ పరిస్థితి చూసి ఆ స్క్రాచెస్, ఆ గొంతు మొత్తం పిసకడం, ఆ నోట్లోంచి రక్తం కారడం, మరియు ఆ కింద ఎక్కడ పడితే అక్కడ ఆ యొక్క డాట్స్ అవన్నీ దెబ్బలు మొత్తం కింద కోసేసి చాలా దారుణంగా అసలు మనం మాట్లాడలేని లాంగ్వేజ్లో ఢిల్లీలో నిర్భయని ఎట్లా అయితే చేశారో అట్లా చేయడం జరిగింది. అయితే ఆ డాక్టర్లు చూసి కూడా నివేరపోయారు. మా బాబాయ్ని కూడా తిట్టడం జరిగింది. మీరు ఎందుకయ్యా మరి వాడిని నమ్ముకొని పంపించారు అని చెప్పేసి మా బాబాయ్ని తిట్టి అక్కడ మమతా హాస్పిటల్ వాళ్ళు కూడా మాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ తీసుకొని మీరు ఇమీడియట్గా ఇక్కడ సండే హాలిడే ఉంది, మరి పెద్ద డాక్టర్లు రాలేదు కాబట్టి మీరు ఇమీడియట్గా హైదరాబాద్ తీసుకెళ్ళండి అని మాతో చెప్పడం వల్ల మేము హైదరాబాద్కి ప్రయాణం అయ్యాము. ఆ రోజు నైటు ప్రయాణం కాగానే ఆదివారం నైటు మేము ప్రయాణం కాగానే అక్కడ మేము వెంటిలేటర్ ఉంది, ఆల్రెడీ ఆక్సిజన్ పెట్టారు అమ్మాయికి. 2 రోజుల నుంచి అన్కాన్షియస్ స్టేజ్లో ఉంది ఆ అమ్మాయికి. ఆ నైట్ గురువారం 29వ తారీఖు 7 గంటల నుంచి 11 గంటల వరకు ఆ అమ్మాయిని ఏం చేశారో తెలియదులే కానీ మొత్తం డ్రగ్స్ ఇచ్చేసి బ్లడ్ టెస్ట్ చేస్తుంటే పాయిజన్ వస్తుంది మొత్తం అని చెప్పేసి డాక్టర్లు ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చారు. అయితే ఆ రిపోర్ట్ తీసుకొని మేము మన వెల్నెస్ హాస్పిటల్ అమీర్పేట్కి వెళ్ళడం జరిగింది. అక్కడ పోయి మేము ఆక్సిజన్ అది తీయంగానే అమ్మాయి చనిపోయిన వెంటనే మేము అక్కడికి వెళ్ళి ఇంటికి తీసుకురావడం జరిగింది. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మరి మా బాబాయ్ ఈయనకి ఏం తెలియదు, ఏం చదువుకోలేదు, అక్షరం ముక్క రాదు. మరి మేము లంబాడి గిరిజన జాతికి చెందిన వాళ్ళము, మాది పికిల నాయక్ తండా అని చెప్పాం కదా. అయితే ఆ పికిల నాయక్ తండాకు తీసుకురావడం జరిగింది. అక్కడ అందరూ వీళ్ళు మాట్లాడడం చూసి మరి ఏమైందని అడిగితే ఆ రోగం వచ్చిందా, అదొచ్చిందా, ఇదొచ్చిందని వీళ్ళు పరువు పోతుందని చెప్పేసి సమాజంలో అట్లా చెప్పడం జరిగింది. మేము చదువుకున్న యువకులుగా మేము వచ్చి రేపు ఇంకో అమ్మాయికి ఇలా జరగొద్దు, ఇంకో సంఘటన మన రాష్ట్రంలో ఇలాంటి జరగొద్దు, ఇలాంటి మృగాలకి బుద్ధి రావట్లేదు అని చెప్పేసి మేము బయటికి వచ్చి మరి హుజూర్ నగర్ ఈ పోలీసు వాళ్ళు ఫోన్ చేశారు. అక్కడికే మన మమతా హాస్పిటల్ వాళ్ళు పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం వల్ల పోలీసు వాళ్ళు మాకు ఫోన్ చేసేసి బాడీని పోస్ట్ మార్టంకి తీసుకురామని చెప్తే మేము హుజూర్ నగర్లో పొద్దున 10 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాము. పొద్దున 10 గంటల నుంచి మమ్మల్ని వెయిట్ చేపించి ఇప్పుడు 4-5 గంటలకి ఇక్కడ మాకు కోదాడ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు వరకు కూడా మేము వెయిట్ చేస్తున్నా కూడా పోలీసు వాళ్ళు మరి సరైన సమాధానం ఇవ్వకుండా మాకు అది ఒక నార్మల్ మరణం అని చెప్పేసి, నార్మల్గా చనిపోయింది, ఏదో రోగం వచ్చింది, ఏదో ఫీవర్ వచ్చింది అని చెప్పేసి చెప్తున్నాడని మాకు ఇప్పుడే సమాచారం అందింది. మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా మమతా హాస్పిటల్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏదైతే ఉందో మరి ఇక్కడ కోదాడ గవర్నమెంట్ హాస్పిటల్ పోస్ట్ మార్టం రిపోర్ట్ చాలా తేడా ఉంది. ఆ రిపోర్ట్ కూడా ఉంది మాకు. ఇంకోటి ఏంటంటే మమతా హాస్పిటల్లో మరి చాలామంది లేడీస్ డాక్టర్లు అక్కడ ఎవరైతే ఉన్నారో లేడీస్ డాక్టర్లు కానీ పెద్ద డాక్టర్లు వాళ్ళు మాట్లాడిన కాల్ రికార్డ్స్ కానీ ఆ యొక్క మొత్తం మాకు ఫుటేజ్లు కానీ మొత్తం వీడియోలు ఉన్నాయి, మాకు కాల్ రికార్డులు ఉన్నాయి. అక్కడ ఉన్న రిపోర్ట్ కూడా